హాయ్ గాయ్స్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద మదురైలో ఒక కేసు ఫైల్ చేశారు భయ్య. మదురై లాయర్ అదెందుకో చూద్దాం. బట్ ఫస్ట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా లడ్డూ ఇష్యూలో ఒక కొత్త అప్డేట్ ఇచ్చింది భయ్య. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సెట్ ని కాన్స్టిట్యూట్ చేయమని చెప్పింది. ఆల్రెడీ తిరుపతి లడ్డూ ఇష్యూలో ఒక సెట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసింది. బట్ దాన్ని పక్కన పెట్టి ఒక కొత్త సెట్ని అపాయింట్ చేయమని చెప్పారు. ఆ సెట్లో ఇద్దరు సిబిఐ ఆఫీసర్స్ ఉంటారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇద్దరు పోలీసులు ఉంటారు. ఒక సీనియర్ ఆఫీసర్ ఫ్రమ్ FSSAI. FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ సిబిఐ డైరెక్టర్ సూపర్వైజ్ చేయాలి. ఇంకా సుప్రీంకోర్టు ఏమన్నారంటే ఒక ఇండిపెండెంట్ బాడీ ఉంటే పాలిటిక్స్ కి తావు ఉండదు. మీన్వైల్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త సెట్ ఏదైతే సుప్రీంకోర్టు అపాయింట్ చేసిందో దాన్ని వెల్కమ్ చేశారు. నారా లోకేష్ గారు కూడా వెల్కమ్ చేశారు. మీన్వైల్ ఆపోజిషన్ పార్టీ లీడర్ వైఎస్ జగన్ గారు ఇలా అన్నారు భయ్య, కొత్త సెట్ వచ్చినా ఏం చేస్తుంది, వాళ్ళు కూడా వచ్చి ఏదో ఫేక్ రిపోర్టే సబ్మిట్ చేస్తారు, ఎందుకు అసలు ఈ సెట్ అని చెప్పి అన్నారు. వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు. దీంట్లో ఏం చేస్తారు, వచ్చి ఏ అధికారులైనా వచ్చి ఏం చేస్తారు. ఇలా వీళ్ళు కూడా ఒక తప్పుడు రిపోర్ట్ తయారు చేసి పవన్ కళ్యాణ్ గారేమో వారాహి డిక్లరేషన్ చేశారు తిరుపతిలో. డిక్లరేషన్ అంటే ఒక ఫార్మల్ అనౌన్స్మెంట్. వారాహి డిక్లరేషన్ లో టోటల్ 7 పాయింట్స్ ఉన్నాయి భయ్య. ఆ డిక్లరేషన్ సనాతన ధర్మ ప్రొటెక్షన్ కోసం. ఈ డిక్లరేషన్ స్పీచ్ లో పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కి వార్నింగ్ ఇచ్చారు. ఒక సంవత్సరం క్రితం ఉదయనిధి స్టాలిన్ గారు ఒక స్పీచ్ లో సనాతన ధర్మ గురించి ఇలా చెప్పారు భయ్య. ఆయన ఏమన్నారంటే సనాతన ధర్మ డెంగ్యూ, మలేరియా ఇలాంటి వైరసెస్ కంటే డేంజరస్. దాన్ని ఎరాడికేట్ చేయాలి, దాన్ని మూలాల నుంచి తీసేయాలి, సనాతన ధర్మాన్ని వైప్అవుట్ చేయాలి అని ఉదయనిధి స్టాలిన్ గారు అన్నారు భయ్య. దానికి కౌంటర్ ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పీచ్ లో ఇలా చెప్పారు, యూ కాంట్ వైప్ అవుట్ సనాతన ధర్మ. ఇఫ్ యూ ట్రై దట్, లార్డ్ బాలాజీ విల్ వైప్ యూ అవుట్. You cannot wipe out Sanatana Dharma. If anyone tries to wipe out Sanatana Dharma from the feet of Lord Balaji, you will be wiped out. ఈ కామెంట్స్ గురించి స్టాలిన్ గారు స్పందించారు భయ్య. ఆయన చాలా క్యాజువల్ గా లెట్స్ వెయిట్ అండ్ సీ అని అన్నారు భయ్య. మీన్వైల్ పవన్ కళ్యాణ్ గారి మీద మదురైలో ఒక లాయర్ కేసు ఫైల్ చేశాడు భయ్య. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ వల్ల రిలీజియన్స్ మధ్యలో గొడవ స్టార్ట్ అవుతుందంట. పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంట. మరి చూడాలి ఇలాంటి కేసులు ఎంతవరకు నిలబడతాయో. ఇది భయ్య లేటెస్ట్ అప్డేట్ ఆన్ తిరుపతి లడ్డూ ఇష్యూ. ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. రామ్ నగర్ బన్నీ సినిమా చూసి రివ్యూ ఇవ్వమంటారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.